బ్రేకింగ్ న్యూస్. వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ అంశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ప్రజావాణిలో ఇస్తున్న ఫిర్యాదులకు హైడ్రా రిసిప్ట్లు ఇస్తుందని తెలిపారు. ఖాజాగూడలోని తౌతానికుంట, భగీరథమ్మ చెరువులపైన హైడ్రాకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరామ్ బిల్డర్స్ నిర్మాణాలు చేపడుతున్నాయని ఫిర్యాదులు అందాయని, ఇదే విషయమై హైకోర్టు నుంచి కూడా హైడ్రాకు డైరెక్షన్ వచ్చిందని తెలిపారు. హైకోర్టు డైరెక్షన్తో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఓక్రిడ్జ్ స్కూల్కి ఎదురుగా ఉన్న కొత్తకుంట గురించి విచారణ చేపట్టామని చెప్పారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించామని, కొత్తకుంటలోకి వర్షం నీరు రాకుండా అడ్డుగా పనివారి కోసం నిర్మించిన షెడ్డులను తొలగించాలని చెప్పినట్లు వివరించారు. నటిక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రవణ్, ఇవాళ అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కార్యాలయానికి వచ్చి తను ఫిర్యాదు చేసినా గానీ ఎట్లాంటి రిసిప్ట్ ఇవ్వట్లేదు. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ లోను, బఫర్ లోను అనేక అక్రమ నిర్మాణాలు వచ్చాయి. వాటిని తొలగించేందుకు హైడ్రాకి ఫిర్యాదు చేసినా పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఈ అంశాన్ని నేను అసెంబ్లీలో లేవనెత్తుతానని అతను ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు. సో ఈ వార్తలన్నీ కూడా మీడియాలో రావడంతో దీనిపైన రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వంశీరామ్ బిల్డర్స్ కి సంబంధించి అనిరుద్ రెడ్డి ఇప్పుడు ఎట్లాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. ఒకవేళ ఫిర్యాదు వస్తే అక్కడ రిసెప్షన్ లో వచ్చి ఫిర్యాదు చేసినా మా దగ్గర రిసిప్ట్ ఇస్తారు. ప్రజావాణిలో జనాలు హైడ్రా మీద నమ్మకంతో వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. దానిపైన గ్రౌండ్ లెవెల్లో మేము విజిట్ చేసి అన్ని ఫిర్యాదులను రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము. అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని క్లియర్ గా ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఖాజాగూడలోని తౌతానికుంటతో పాటు భగీరథమ్మ చెరువు, అట్లానే ఖాజాగూడకు సంబంధించిన చెరువు ఏదైతే ఉందో నేను అనేక సార్లు విజిట్ చేశాను. అనిరుద్ రెడ్డి నేరుగా నన్నే కలిశాడు, నాతో మాట్లాడాడు. నేను గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూశాను. కానీ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు ఈ ఖాజాగూడ చెరువులో నిర్మించారు, దానికి సంబంధించిన ఎట్లాంటి ఫిర్యాదులు హైడ్రా దృష్టికి తీసుకురాలేదు. అయినప్పటికీ మాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళి కొన్ని అక్రమ నిర్మాణాలు కూడా తొలగించాము అనేటువంటి అంశాన్ని రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసినటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కి కొంత ఆసక్తి నిలుపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు? గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ నిర్మాణాలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అనిరుద్ రెడ్డి ఎందుకు చెప్పారు? మరి దానిపైన హైడ్రాకి ఫిర్యాదు చేసినా కానీ రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదని ఎందుకు చేశారో మాకైతే తెలియదు. కానీ మేము మాత్రం ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా, అక్రమ నిర్మాణాలు తొలగించే విధంగా వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదును రిసీవ్ చేసుకొని వాళ్ళకి క్లియర్ గా మేము భరోసా ఇచ్చే విధంగా అయితే ముందుకు వెళ్తున్నాం. రిసిప్ట్ కూడా ప్రజావానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము రిసిప్ట్ ఇస్తున్నాం. రిసెప్షన్ లో వచ్చి ఫిర్యాదు చేసినా వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని అనిరుద్ చెప్పారు. మరి రాబోయే రోజులు అంటే మళ్ళీ రేపే నుండి కూడా మళ్ళీ అసెంబ్లీ జరగబోతుంది కాబట్టి అసెంబ్లీలో ఈ అంశాన్ని ఒక లేవనెత్తారా, లేకపోతే ఈ అంశం ఇక్కడికే సమసిపోతుందా అనేది చూడాల్సింది. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.